లాస్ట్ వీడియోలో మగధ సామ్రాజ్యంలో హర్యాంక డైనస్టీలో చివరి పవర్ఫుల్ రాజైన అజాతశత్రు గురించి మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో అజాతశత్రు మరణించిన తర్వాత శిశునాగ్ డైనస్టీ అలా వచ్చింది, శిశునాగ్ డైనస్టీ తర్వాత నందా డైనస్టీ తర్వాత మగధ సామ్రాజ్యంలో మౌర్య డైనస్టీ ఎలా స్టార్ట్ అయింది అని ఆ టైంలో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలు మరియు ముఖ్యమైన వ్యక్తుల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. శిశునాగ్ డైనస్టీ, నందా డైనస్టీ అండ్ మౌర్య డైనస్టీ మాడుకునే ముందు హర్యాంక డైనస్టీలో అజాతశత్రు గురించి కాసేపు మాడుకుందాం. సో అజాతశత్రు 460 BCలో మరణించడం జరిగింది. అతను మరణించే ముందు మగధ సామ్రాజ్యం యొక్క రాజధానిని అతను రాజగృహ అనే ఊరు నుంచి పాట్లీపుత్ర అంటే ప్రజెంట్ డే పాట్నాకి మార్చడం జరిగింది. మనం మగధ సామ్రాజ్యంలో కూడా ఈ రాజధాని విషయంలో చాలాసార్లు మార్పులు చేర్పులు జరిగినాయండి. మన కాంటెంపరీ టైంలో ఇప్పుడు చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో రాజధాని అయిన అమరావతి కానీ, ఒకప్పుడు పాత గవర్నమెంట్లో అది వైజాగ్ అని, కర్నూలు అని, అమరావతి అని 3 క్యాపిటల్ పాలసీ కానీ, ఇలాగా ఆ టైంలో కూడా అజాతశత్రు ఉండే టైంలో కూడా ఆయన చాలాసార్లు తన రాజధానిని, ఆ మగధ సామ్రాజ్యం యొక్క రాజధానిని రాజగృహం నుంచి పాట్లీపుత్రకి మార్చినట్టు మనకి హిస్టరీలో ఆధారాలు ఉన్నాయి. మనం ఢిల్లీ సుల్తానేట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఖిల్జీ మరియు తుగ్లక్ వాళ్ళ టైంలో ఈ క్యాపిటల్ని అంటే పాట్నా, ప్రజెంట్ డే పాట్నా అయినటువంటి పాట్లీపుత్ర నుంచి ఇంద్రప్రస్థానం అంటే ఢిల్లీకి ఎలా మార్చడం జరిగింది, అక్కడి నుంచి మధ్యప్రదేశ్కి ఎలా మార్చడం జరిగింది అనేది మనం ఢిల్లీ సుల్తానేట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకుందాం. సో ఈ రాజధాని మార్పు అనేది హిస్టరీలో చాలాసార్లు చాలా రాజ్యాంగాల్లో చాలా విధాలుగా చాలా రూలర్స్ చేతిలో మారడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ టైంలోనే మనకి బుద్ధుడు ఆ టైం కాంటెంపరీ టైంలో నివసించడం జరిగింది. సో మనం ఆడుకునే టైం అంతా బుద్ధుడు నివసించిన టైం అనమాట. సో ఇక్కడ అజాతశత్రు బుద్ధిజం ఫాలో అయ్యేవారు అనమాట. అందుకే అతను ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని రాజగృహలో అతను చేయడం జరిగింది. కాలానికి అనుగుణంగా అతని తర్వాత వచ్చిన రాజు వంటి ఉదయన్ పాట్లీపుత్రాన్ని ఆ రాజధాని కట్టడం అండ్ దాన్ని సుందరీకరణం చేయడం జరిగింది. దాని తర్వాత ఈ హర్యాంక డైనస్టీలో సక్సెసర్ అయిన నాగదాసక్ అనే వ్యక్తిని అతని ఓన్ మినిస్టర్ అయినటువంటి శిశునాగ్ అనే వ్యక్తి హతమార్చడం ద్వారా శిశునాగ్ డైనస్టీని స్థాపించడం జరిగింది. ఈ శిశునాగ్ తన రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఇతను కూడా తన రాజధానిని, అతని మగధ సామ్రాజ్యం యొక్క రాజధానిని పాట్లీపుత్ర నుంచి వైశాలికి అండ్ మరి కొన్ని సంవత్సరాల తర్వాత వైశాలి నుంచి పాట్లీపుత్రానికి మార్చినట్టు మనకి హిస్టరీ చెప్తుంది. సో శిశునాగ్ డైనస్టీలో లాస్ట్ రూలర్ పేరు కాలా అశోక్. ఈ కాలా అశోక్ అనే వ్యక్తి అజాతశత్రువులాగే బుద్ధిస్ట్ ఫాలోవర్ అనమాట. ఈ కాలా అశోక్ అనే హయాంలోనే మనకి సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిపించడం జరిగింది. స్థావరవాదిన్ మహాసంఘిక అని రెండు భాగాలుగా బుద్ధిజం విడిపోవడం జరిగిందండి ఈ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ తర్వాత. ఈ విధంగా 412 BCలో స్థాపించినటువంటి శిశునాగ్ డైనస్టీ 394 BCకి కనుమరుగవడం జరిగిందనమాట. ఇది ఎలా జరిగిందంటే ఈ కాలాశోక్ అనే వ్యక్తి ఎక్స్టర్నల్ మ్యారిటల్ అఫైర్ పెట్టుకుని ఒక కొడుకుని కనడం జరిగిందనమాట. ఈ ఎక్స్టర్నల్ మ్యారిటల్ అఫైర్ కూడా ఒక శూద్ర లేడీతో అతను సంబంధం పెట్టుకోవడం జరిగింది. సో ఆ శూద్ర ఎలాగంటే అప్పుడు వర్ణ సిస్టమ్ ఉండేది. ఈ వర్ణ సిస్టంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అండ్ శూద్రాస్ అని ఉండేది. సో ఈ శిశునాగ్ అనే రాజు క్షత్రియుడు శూద్ర అనే ఒక ఉమెన్తో ఎక్స్టర్నల్ మ్యారిటల్ అఫైర్ పెట్టుకోవడం ద్వారా ఒక కొడుకుని కనడం జరిగింది. ఆ కొడుకు పేరు మహాపద్మనంద. ఈ మహాపద్మనంద తన కొడుకు పెద్దోడయిన తర్వాత తన తండ్రి దగ్గరికి వెళ్ళి, కాలా అశోక్ దగ్గరికి వెళ్ళి నాకు రాజ్యంలో అధికారం కావాలి అని చెప్పి అడగడంతో అతను అవమానానికి గురయ్యి హ్యూమిలేట్ అయ్యి ఏం చేశాడంటే అతన్ని బయటికి గెంటేయడం జరిగిందనమాట. దీంతో అవమానానికి గురైన మహాపద్మనంద ఏం శపథం చేశాడంటే తన తండ్రిని చంపేస్తాను, అలాగే తన తండ్రితో పాటు తన రాజ్యంలో ఉన్న క్షత్రులందరినీ హతమారుస్తాను, మాకు శూద్ర కులంలో పుట్టడం వల్ల నాకు ఈ అవమానం జరిగిందన్న బాధతో అతను ఏం చేశాడంటే ఆ రోజు రాత్రి తండ్రిని తనే చంపి అతని పేరు మీద నందా డైనస్టీ స్థాపించడం జరిగిందనమాట. ఆ విధంగా నందా డైనస్టీలో మొదటి రాజు మహాపద్మనంద. శిశునాగ్ డైనస్టీలో చివరి రాజైన కాలా అశోక్ మరణించడం ద్వారా శిశునాగ్ డైనస్టీ అంతమయ్యి నందా డైనస్టీ స్టార్ట్ అయిందనమాట. సో ఈ మహాపద్మనంద యొక్క అగ్రెసివ్ బిహేవియర్కి అప్పట్లో అతనికి ఉగ్రసేనుడు, అలాగే ఏకారథుడు అని చెప్పేసి బిరుదులు ఉండేవన్నమాట. తను క్షత్రియులకి అగెనెస్ట్గా చేసిన పోరాటానికి కానీ. అలాగే ఈ మహాపద్మనంద ఫస్ట్ నాన్ క్షత్రియ రూలర్ అనమాట. అంటే ఒక రాజ కుటుంబానికి చెందకుండా ఒక శూద్రుడు పాలించిన మొదటి రాజు మగధ సామ్రాజ్యంలో ఈ మహాపద్మనందుడు.
సో ఈ విధంగా 394 బీసీలో స్టార్ట్ అయిన నందా డైనెస్టీ 321 బీసీకి అంతరించడం జరిగింది. అది ఎలా జరిగిందంటే ఇక్కడ మనకి చంద్రగుప్త మౌర్యుడు సీన్లోకి వస్తాడన్నమాట. ఈ చంద్రగుప్త మౌర్యుడు మౌర్య డైనెస్టీకి స్థాపించాడు. నందా డైనెస్టీలో లాస్ట్ రూలర్ అయినటువంటి ధనానంద అనే రాజుని హతమార్చి చంద్రగుప్త మౌర్యుడు మౌర్య డైనెస్టీని స్థాపించడం జరిగింది. ఇక్కడే మనం చరిత్రలో మాట్లాడుకున్న చాణక్యుడి గురించి, అతని అసలు పేరు కౌటిల్యుడు అని పిలుస్తారు. ఇతని అర్థశాస్త్రం రచించాడని కూడా మనం బుక్స్లో చదువుకున్నాం. సో ఇతను చంద్రగుప్త మౌర్యుడికి ధనానందాన్ని ఓడించడానికి ఉపయోగపడ్డాడు అనమాట. ఎందుకు అతను సహాయం తీసుకోవాల్సి వచ్చిందంటే ఈ ధనానంద అనే వ్యక్తి ఆ రోజుల్లోనే 1,00,000 మంది ఆర్మీతో కలిగి చాలా బలమైన సైన్యాన్ని కలిగి ఉన్న రాజ్యంగా ఉండేదన్నమాట. సో అలాంటి రాజ్యాన్ని చంద్రగుప్త మౌర్యుడి లాంటి చిన్న సైన్యం ఉన్న సామ్రాజ్యం ఓడించలేదు. కానీ ఇక్కడ కౌటిల్యుడి తెలివితేటల వల్ల చంద్రగుప్త మౌర్యుడు ధనానంద అంటే నందా డైనెస్టీని ఓడించి మౌర్య డైనెస్టీని స్థాపించడం జరిగింది. మనం ఏదైతే గొప్పగా చదువుకున్న అశోకుడు ఉన్నాడో అశోకుడు ఈ మౌర్య డైనెస్టీలో అంటే చంద్రగుప్త మౌర్యుడి తర్వాత వచ్చినటువంటి రాజు అన్నమాట మౌర్య డైనెస్టీలో. ఇక్కడ మనం కౌటిల్యుడి అసలు పేరు తెలుసుకోవాలంటే అతని పేరు విష్ణుగుప్త. అతన్నే మనం చాణక్య అని పిలుస్తాం, కౌటిల్య అని పిలవచ్చు. అతని అసలు పేరు విష్ణుగుప్త. ఇక్కడ మనకు చాణక్య అంటే అది పేరు కాదండి. చాణక్య అంటే అప్పట్లో తెలివైన వ్యక్తి మరియు మెకానిజంని అంటే ఆర్కిటెక్చర్ అని చెప్పచ్చు. అలాంటి రూపకల్పన చేసే వ్యక్తుల్ని చాణక్య అని పిలిచేవారు. సో ఇప్పుడు 1,00,000 మంది ఆర్మీ కలిగిన ధనానందాన్ని తక్కువ ఆర్మీ కలిగిన చంద్రగుప్త మౌర్యుడు ఎలా ఓడించాడన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ విశాఖ దత్త అనే వ్యక్తి రాసిన ముద్ర రాక్షస అనే బుక్లో రాయబడింది అనమాట. అలాగే చాలా బుద్ధిస్ట్ లిటరేచర్స్లో ఈ విషయాలన్నీ పొందుపరచడం జరిగింది. అసలు మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కౌటిల్యుడు ఎందుకని చంద్రగుప్తకి హెల్ప్ చేశాడు, ఎందుకు చంద్రగుప్త మౌర్యకి హెల్ప్ చేశాడు ధనానందాన్ని ఓడించడానికి, అసలు ధనానందకి కౌటిల్యుడికి మధ్యలో ఉన్న గొడవ ఏమిటి, అసలు ఎందుకు కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్యుడికి హెల్ప్ చేసి ధనానందాన్ని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడు అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ నందా డైనెస్టీలో లాస్ట్ రూలర్ అయినటువంటి ధనానంద ఈ మగధ సామ్రాజ్యం కింగ్డంలో పాట్లీపుత్ర క్యాపిటల్లో ఉండేవాడు అనమాట. ఈ తక్షశిల ఏదైతే ఉందో ప్రజెంట్ డే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో ఈ ఏరియాలో మనకి కౌటిల్యుడు హూ ఎవర్ విష్ణుగుప్త అని అనొచ్చు, చాణక్యుడు అనొచ్చు, ఆర్ కౌటిల్యుడు అనొచ్చు, ఇతను అక్కడ ఉండేవాడు అనమాట. అక్కడ ఉన్న వ్యక్తి ఇతను బ్రాహ్మణుడు అయినప్పటికీ చూడడానికి ఆ విధంగా ఉండేవాడు కాదనమాట. కొంచెం చూడడానికి శూద్రులా ఉండేవాడు. కానీ అతనికి అందమైన భార్య ఉండడం జరిగింది. ఒకరోజు ఏమైందంటే అతని భార్య ఇన్నాళ్ళు అయింది కదా మన మ్యారేజ్ జరిగి, నాకు ఏదో ఒకటి ఇప్పించు, ఏదో ఒకటి నాకు గిఫ్ట్ ఇవ్వి ఆర్ సర్ప్రైజ్ ఇవ్వి అని అడిగితే అతను ఏం చేశాడంటే అప్పట్లో అతనికి తెలిసింది ఇలా బ్రాహ్మణులకి ధనానంద అంటే మగధ సామ్రాజ్యంలో క్యాపిటల్లో బహుమతులు ఇస్తున్నారు, గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ జరుగుతుంది. సో అక్కడికి వెళ్తే ఏదో గిఫ్ట్ ఇస్తారు కదా, అది తీసుకొచ్చి నా భార్యకి ఇద్దామని చెప్పేసి ఎవరైతే ఈ కౌటిల్యుడు ఉన్నాడో తక్షశిల నుంచి పాట్లీపుత్రాకి రావడం జరిగిందనమాట ఈ మగధ సామ్రాజ్యానికి. సో ఈ ధనానంద ఏర్పాటు చేసినటువంటి అసెంబ్లీలో అతను ఫస్ట్ రోలో కూర్చున్నాడు అనమాట కౌటిల్యుడు, చాణక్యుడు అని కూడా అనొచ్చు. సో ఈ కౌటిల్యుడు ఈ అసెంబ్లీ ఏదైతే ఏర్పాటు చేసిన సభలో ఫస్ట్ రోలో కూర్చున్నాడు అనమాట. సో రాజు ధనానంద రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇతను చూసి ఎవరు ఇతన్ని ఫస్ట్ రోలో కూర్చోబెట్టారు, ఇతను చూడడానికి బ్రాహ్మణులా లేడు, ఈ బ్రాహ్మణులకి పంచిపెట్టే ఈ బహుమతి ప్రదానంలో ఇతను ఎందుకు ముందు కూర్చోబెట్టారని చెప్పి అతన్ని బయటికి గెంటేయడం జరిగిందనమాట. ఆ టైంలో అతను హ్యూమిలియేషన్కి అంటే అవమానానికి గురయ్యి అతను వెతుకుతున్నాడు అనమాట. ఒక పండితుడిని నన్నే మొహం చూసి ఒక జడ్జిమెంట్ చేసే ఇలాంటి రాజు ఉన్నప్పుడు ఇతని ఆస్థానంలో ఉన్న పౌరులు అందంగా లేకపోతే చూడడానికి సముఖంగా లేకపోతే ఇతను చంపడానికైనా వెనకాడ్డు అని చాలా ఒక విధమైన తీవ్ర భావం కలిగి అతను ఒక ఆల్టర్నేటివ్ కోసం వెతికాడు అనమాట. ఏ రాజు అయితే ఉన్నాడు ఆ రాజుకి సహాయం చేసి ఈ రాజు మీద ఈ ధనానంద మీద తిరుగుబాటు చేసి ఇతని సామ్రాజ్యాన్ని అంతరించాలి అని చెప్పేసి అతను కంకణం కట్టుకుని వెతకడం మొదలెట్టాడు అనమాట. ఈ టైంలో అతనికి తెలిసింది ఏంటంటే ఈ ధనానందకి చిన్న కుమారుడు ఒకడు ఉన్నాడు. ఈ చిన్న కుమారుడు ఏంటంటే చాలా వెల్ఫేరిక్ అంటే జనాలకి దాన ధర్మాలు చేయడం ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నాయని తెలుసుకొని అతనికి చేరి అతనికి సలహా ఏమి ఇచ్చాడంటే నువ్వు నాతో ఉంటే నేను నిన్ను రాజుని చేస్తాను, ఒకవేళ నువ్వు నాతో లేకపోయినా నువ్వు చిన్న కొడుకు కాబట్టి నీకు రావడానికి చాలా టైం పడుతుంది, సో మీ తండ్రి తర్వాత మీ అన్నకి వెళ్తా తప్ప నీకు రాదు, నువ్వు నాతో ఉంటే నా తెలివితేటలతో నిన్ను నేను రాజుని చేస్తానని చెప్పి అతన్ని తన వైపు లాక్కోవడం జరిగిందనమాట ఈ కౌటిల్యుడు.
సో ఈ ధనానంద చిన్న కుమారుడి పేరు పబతి నంద. ఈ పబతి నంద అనే వ్యక్తిని తన వైపు మార్చుకొని ఈ కౌటిల్యుడు తనతో ట్రైనింగ్కి తీసుకెళ్ళాడు అనమాట. కొన్ని కథల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే చంద్రగుప్త మౌర్యుని కూడా కౌటిల్యుడు తన దగ్గర శిష్యరకానికి జాయిన్ చేసుకుంటాడు అనమాట. ఈ విధంగా పబతి నంద, చంద్రగుప్త మౌర్యుడు కౌటిల్యుడి దగ్గర శిష్యులుగా ఉంటారు. సో ఇద్దరు శిష్యుల్లో ఒకరోజు ఒక సమయంలో కౌటిల్యుడు ఏం చెప్తాడంటే పబతికి, నువ్వు వెళ్ళి చంద్రగుప్త మౌర్యుడు పడుకున్నాడు కదా, అతని జంజాంని కట్ చేసి అతనికి తెలియకుండా, అతనికి మెలకువ రాకుండా నా దగ్గర తీసుకురా అని చెప్పేసి పరీక్ష పెడతాడనమాట. పరీక్ష పెడితే పబతి వెళ్ళి అలాగే చంద్రగుప్త మౌర్యుడు పడుకున్నప్పుడు తన జంజాన్ని కట్ చేయడానికి ప్రయత్నించి ఈ లోపల చంద్రగుప్త మౌర్యుడికి మెలకు వస్తుంది అనమాట. మెలకు వచ్చిన తర్వాత తను ఓడిపోయానని వచ్చి గురువుగారికి చెప్తాడు, నేను అతను లేచిపోయాడు, నిద్ర లేచాడు, తను గమనించాడు చంద్రగుప్త మౌర్యుడు, నేను జంజాన్ని కట్ చేయలేకపోయాను అని చెప్తాడు అనమాట. కొన్ని రోజుల తర్వాత సేమ్ పరీక్షని చంద్రగుప్త మౌర్యుడికి కౌటిల్యుడు చేయమంటాడు అనమాట. కౌటిల్యుడు వెళ్ళి కొంతసేపటి తర్వాత జంజం తీసుకొచ్చి, ఇదిగో మీరు అడిగిన పబతి యొక్క జంజం అని చెప్పి ఇస్తాడనమాట. ఈ పరీక్ష తర్వాత కౌటిల్యుడు చంద్రగుప్తుడిని అడగడం జరిగింది, ఏ విధంగా నువ్వు జంజాన్ని కట్ చేసావు, పబతి లెగలేదా అంటే, ఇంకా లేవడు కౌటిల్య, ఇక లేవడు చాణక్య, ఎందుకంటే తన తలను నరికేశాను, తలను నరికేసి జంజాన్ని తీసుకొచ్చాను, ఇంకెప్పటికీ అతను లేగడు అని సమాధానం చెప్పాడు అనమాట. ఆ సమాధానంతో కౌటిల్యుడికి అర్థమైంది ఎవరిని తన నెక్స్ట్ ధనానందకి పోటీగా యుద్ధానికి ఏ రాజుని తీసుకెళ్లాలని చెప్పి తన క్లారిటీ రావడంతో ఈ విధంగా కౌటిల్యుడు అయినటువంటి చాణక్యుడు చంద్రగుప్త మౌర్యతో కలిసి ధనానందని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. మనకి ఈ టైంలోనే అలెగ్జాండర్ కూడా మన భారతదేశంలోకి వచ్చిన టైం జోన్ కూడా ఈ టైం జోన్లోనే. బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్ 326 BCలో అలెగ్జాండర్ అండ్ మరియు పురుషోత్తం రివర్ ఆఫ్ రావి అండ్ చీనాబ్ దగ్గర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పురుషోత్తం ఓడిపోవడం జరిగింది అలెగ్జాండర్ చేతిలో. బట్ అలెగ్జాండర్ ఏం చేశాడంటే అతని యొక్క యుద్ధ నీతికి, అతని యొక్క బ్రేవరీకి నచ్చి ఆ రాజ్యానికి అతనికే అప్పగించి అతని యొక్క గవర్నర్ని, అంటే గ్రీక్ గవర్నర్ని అక్కడ పెట్టి అతను వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఆ వెళ్ళిపోయే టైంలోనే అతనికి ఇల్నెస్ వచ్చి చనిపోవడం జరిగింది అలెగ్జాండర్. సో ఇక్కడ ఎవరైతే గ్రీక్ గవర్నర్ నియమించాడో అతని పేరు సెల్యూకోస్ నికాటర్. ఈ సెల్యూకోస్ అండ్ నికాటర్ అనే వ్యక్తి తర్వాత తరంలో ఎప్పుడైతే ఈ చంద్రగుప్త మౌర్యుడు రాజు అయ్యాడో అతనితో యుద్ధం చేయడం జరిగిందనమాట. ఇది 305 BCలో ఈ యుద్ధం జరిగింది. సో ఈ గ్రీక్ గవర్నర్ అయినటువంటి సెల్యూకోస్ నికాటర్ మరియు చంద్రగుప్త మౌర్యుడు 305 BCలో పోటీ పడడం జరిగిందనమాట రాజ్యం కోసం. ఈ టైంలో గ్రీక్ గవర్నర్ ఓడిపోవడంతో ఇక్కడ ముందు యుద్ధాల్లో జరిగినట్టు చంద్రగుప్తుడు ధనానందని చంపేసినట్టు యుద్ధం తర్వాత ఇక్కడ అలా చేయలేదు. ఇక్కడ ఏంటి ట్రీటీ జరిగిందనమాట. మన హిస్టారికల్గా కూడా యుద్ధాల్లో ట్రీటీలు అన్నవి స్టార్ట్ అయింది ఈ టైంలోనే. సో ఇక్కడ ట్రీటీ ఏంటంటే మ్యాట్రిమోనియల్ రిలేషన్. ఓడిపోయిన గ్రీక్ గవర్నరు తన భూభాగాన్ని అంతా చంద్రగుప్త మౌర్యకి ఇచ్చేయడమే కాకుండా అతని కూతురైన హెలీనాను కూడా అతనికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఈ యుద్ధంలో కూడా చంద్రగుప్త మౌర్యకి యుద్ధంలో హెల్ప్ చేసింది చాణక్యుడు అనమాట. చంద్రగుప్త మౌర్యుడు ఎలా మరణించాడు అన్నది. ఈ చంద్రగుప్త మౌర్యుడు ముందు మన రూలర్స్ గురించి మాట్లాడుకుంటే చాలామంది బుద్ధిస్ట్ కౌన్సిల్ గురించి మాట్లాడుకున్నాం. బుద్ధిజం ఎలా ఉంది, బుద్ధిజం ఏ విధాలుగా 2 విధాలుగా విడిపోయిందని మాట్లాడుకున్నాం. అలాగే ఈ చంద్రగుప్త మౌర్యుడు ఫాలో అయ్యింది జైనిజం అనమాట. సో ఎందుకు అని బౌద్ధిజం, జైనిజం ఎందుకనేది హిందూ భూమి మీద ఇవి ఆవిర్భవించాయంటే ఈ మతాలు. మన శ్రమణ ట్రెడిషన్ అంటే ఏంటంటే కొంతమంది శాంతియుతంగా పోరాడుతూ, అంటే బౌద్ధిజం అనమాట, ఎలాంటి యానిమల్ సాక్రిఫైస్ కాకుండా, ఎలాంటి హిందూ రిచువల్స్ ఎవరిని అవమానించకుండా అందరికీ సరి సమానంగా సమతుల్యత పాటిస్తూ కొన్ని మతాలు ఆవిర్భవించాయన్నమాట. ఈ హిందూ మతాలకి ఎగెనెస్ట్గా ఆర్య వేదాలకి, రిచువల్స్కి, అశ్వమేధ యాద లాంటి ఘోరమైన జంతు బలులు లాంటివి, లేదా పూజలకు కట్ట గోబలులు, వేరే రకాలైన బలులను అన్నిటికీ సాక్రిఫైస్కి, హిందూ సాక్రిఫైస్ రిచువల్ అన్నిటికీ ఎగెనెస్ట్గా వాటిని వ్యతిరేకిస్తా ఫస్ట్ వచ్చిన మనకి పోరాటం కూడా మతతత్వమైన పోరాటం ఈ శ్రమణ ట్రెడిషన్ అనమాట. శ్రమణ మూమెంట్ అని కూడా అంటారు. ఈ మూమెంట్లోనే మనకు వచ్చింది బుద్ధిజం, జైనిజం అండ్ అజీవిక. ఈ 3 మతాలు ఈ టైంలోనే మనకు ఆవిర్భవించాయి. ఈ 3 మతాల్లో మనకు ప్రజెంట్ డే బుద్ధిజం, జైనిజం మనం వింటాం, కానీ అజీవిక అనే మతం అంతరించిపోయింది. సో ఈ 3 మతాల గురించి కూడా వచ్చే రోజుల్లో మనం ఆడుకుందాం.
ఇక్కడ మనం చూడాల్సింది అజాతశత్రువు బుద్ధిజాన్ని ఫాలో అయ్యారు. తర్వాత వచ్చిన నందా డైనెస్టీ, శిశునాగ డైనెస్టీ కూడా బుద్ధిజాన్ని ఫాలో అయ్యారు. సో ఫస్ట్ టైం మన చరిత్రలో మనం చూసేది ఈ చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని ఫాలో అయ్యారనమాట. ఈ జైనిజంలో మనకి 2 రకాలు ఉంటాయి. దిగంబరులు, శ్వేతాంబరులు అంటారు. శ్వేతాంబరులు అంటే తెల్ల రకం దుస్తుల్ని పైనుంచి కింద వరకు వేసేవాళ్ళని శ్వేతాంబరులు అంటారు. దిగంబరులు అంటే ఎలాంటి బట్టలు వేసుకోరు, నగ్నంగా ఉంటారు, వాటిని దిగంబరులు అంటారు. సో ఇలాగా చాలా రకాలు ఉన్నాయి. ఈ మతంలోకి మనం మతం వాళ్ళ లిటరేచర్స్ గురించి మనం వచ్చే రోజుల్లో మాట్లాడుకుందాం, ఆర్ట్ అండ్ కల్చర్ గురించి మాట్లాడుకున్నప్పుడు. బట్ ప్రస్తుతానికి మన చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని ఫాలో అయ్యేవారని గురించి తెలుసుకుంటే సరిపోతుంది. సో ఈ మౌర్య డైనస్టీలో చంద్రగుప్త మౌర్యుడు జైనిజాన్ని ఫాలో అయ్యేవారు. అతని కొడుకు అయినటువంటి బింబిసారా కాదు, హర్యాంక డైనస్టీలో ఫస్ట్ రాజు అయిన బింబిసారాకి దీనికి కన్ఫ్యూజ్ అవ్వకండి. అతని పేరు బింబిసారా, ఇతని పేరు బిందుసార. సో అజాత శత్రువు ఒక తండ్రి పేరు బింబిసార, ఇతను చంద్రగుప్త మౌర్య యొక్క కొడుకు పేరు బిందుసార. సో ఈ బిందుసార అనే అజీవిక మతాన్ని ఫాలో అయ్యేవాడు అనమాట. ఎవరు? చంద్రగుప్త మౌర్యుడి యొక్క కొడుకు. చంద్రగుప్త మౌర్యుడు జైనిజం, బట్ అతని కొడుకు వచ్చేసరికి అజీవిక మతాన్ని ఫాలో అయ్యేవారు, బిందుసారుడు. బిందుసారుడు యొక్క కొడుకు పేరు అశోక చక్రవర్తి, అశోకుడు. ఈ అశోకుడు ఫస్ట్ అజీవిక అనే మతాన్ని ఫాలో అయ్యేవారు, బట్ తర్వాత అజీవిక మతం నుంచి బుద్ధిజంలోకి రావడం జరిగిందనమాట. అది ఎలా జరిగిందంటే కళింగ యుద్ధం తర్వాత. మీరు కళింగ రాజ్యాంగం గురించి చూసుకుంటే ప్రజెంట్ డే గోదావరి ఉంది కదా మన రాజమండ్రి యొక్క పైభాగం, రాజమండ్రి నుంచి నార్త్, రాజమండ్రి అన్న గోదావరి ఏదైతే ఉందో మన దగ్గర రాజమండ్రి దగ్గర, ఆ గోదావరి నుంచి నార్త్ ఉత్తర భాగం అంతా అంటే ఒరిస్సా వరకు ఇదంతా కళింగ భూమి. అశోకుడు పాటలీపుత్రం అంటే ప్రజెంట్ డే పాట్నా నుంచి కిందకి దండయాత్ర, కళింగుల యొక్క దండయాత్ర చేసి రక్తపాతం అయిందని మన చరిత్రలో చదువుకున్నాం కదండి. ఇదంతా ఒరిస్సా, విజయనగరం, వైజాగ్, అన్నవరం, రాజమండ్రి, ఇదంతా ఈ భూభాగం అంతా రక్త పారులైంది మన ఆక్రమించుకోవడానికి. అప్పట్లో అశోక చక్రవర్తి ప్రయత్నించి గెలుపొందిన తర్వాత నిస్సహాయతతో అజీవిక అనే మతాన్ని వదిలేసి బుద్ధిజం తీసుకోవడం జరిగిందనమాట. ఈ మౌర్య డైనస్టీలోనే మనకి చాలా కేవ్స్ కానీ, పిల్లర్స్ కానీ, మరియు స్తూపాలు కానీ కట్టడం జరిగిందనమాట. అవే మనకి ఇప్పటికీ ఎవిడెన్స్ మనకి చెప్పేవి. వాటిల్లో కొన్నాటిలోనే అశోక చక్రము మరియు 4 సింహాలు ఇప్పటికీ మనం భారతదేశ ప్రభుత్వ చిహ్నాల్లో వాటి మనకి నకలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా శ్రమణ ట్రెడిషన్లో ఉన్నటువంటి చంద్రగుప్త మౌర్యుడు సుల్లేఖన అనే ప్రాక్టీస్ చేస్తా మరణించడం జరిగింది. ఈ సుల్లేఖన అనే ప్రాసెస్ ఏంటంటే జైనిజంలో మోక్షానికి అంటే దేవుని దగ్గరికి వెళ్ళడం, చనిపోయే ప్రక్రియ అన్నమాట. ఈ ప్రక్రియ ఏంటంటే వాళ్ళు అనుకున్న ప్లేస్లోకి వెళ్ళి ధ్యానం చేస్తా, మంచినీరు కానీ ఫుడ్ కానీ ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా బాడీ తను క్షీణించి చనిపోవడాన్ని సల్లేఖన అంటారు. ఈ సల్లేఖన అనే జైనిజంలో సల్లేఖన అనే ప్రాసెస్ని ఫస్ట్ చేసింది కూడా ఈ చంద్రగుప్త మౌర్య అనే రాజు. ఈ వీడియోని ఎంతతో ఆపుదామండి. వచ్చే వీడియోలో అతని కొడుకైన బిందుసారుడు గురించి, అతని మనవడైనటువంటి అశోకుడి గురించి, దాని తర్వాత వచ్చిన పోస్ట్ మౌర్య డైనస్టీలో వచ్చినటువంటి శాతవాహనుడి గురించి, మరికొన్ని వెస్ట్రన్ రోల్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ టైంలో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. దాని తర్వాత మనకి ఢిల్లీ సల్తనట్స్ గురించి ఉన్నారు, దాని తర్వాత మొఘల్ సామ్రాజ్యం గురించి మాట్లాడుకోవాలి, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, మన ఇండిపెండెన్స్ పోరాటం గురించి, పోస్ట్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుకోవాలి, ప్రీ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుకోవాలి, పోస్ట్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుకోవాలి, 1991 లిబరేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. వచ్చే వీడియోలో ఈ సిరీస్లో కంటిన్యూ చేద్దామండి. ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.